జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ వారంలో జరిగిన ఒక వైర్ ఒక ఆర్టికల్ ఇప్పుడు మళ్ళీ అదొక పెద్ద సెన్సేషన్ అవుతోంది. బేసికలీ ఆ వైర్ని అసలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ వాళ్ళు చేసే ప్రాపగండా మిషనరీలో భాగంగానే వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు రాసిన ఆర్టికల్ ఏంటంటే ఇండియాస్ రిఫ్యూజల్ టు బ్యాక్ యుఎన్ ఆర్మ్స్ ఎంబార్గో ఆన్ ఇజ్రాయెల్ మే బి లింక్ టు అదానీ డ్రోన్ ఎక్స్పోర్ట్స్. సో అదానీ డ్రోన్స్ ఎక్స్పోర్ట్ చేశారు ఇజ్రాయెల్కి. ఆ అంశం గురించి వాళ్ళు ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అని చెప్పేసి ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ అని చెప్పేసి వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పిన మాటనే వాళ్ళు కోట్ చేశారు. ఇండియా వాజ్ వన్ ఆఫ్ ద 13 countries టు అబ్స్టైన్ ఫ్రమ్ ఓటింగ్ ఇన్ రెజల్యూషన్ అడాప్టెడ్ బై యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. దీనికి ఇందాక మనం మాట్లాడుకున్న వాటి గురించి. సో దీనికి కారణం ఏంటంటే అదానీ డ్రోన్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి అవి ఆగకూడదు కాబట్టి అవి వినియోగించబడాలి కాబట్టి భారత్ వైఖరి ఇది అని చెప్పేసి వైర్ ఒక కొత్త ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. దీంట్లో నిజమేంటి అంటే మనం స్ట్రైట్ అవే వైర్ ఏమి రిపోర్ట్ ఇచ్చినా తప్పకుండా అది తప్పు ఉంటుంది, అది ఒక మోటివేటెడ్ అని 100% ఉంటుంది. మనం నిజం కరెక్ట్. తర్వాత వెళ్ళి చూస్తే కనుక దాని నిజాలు అర్థమవుతాయి మనకు. ఎల్బిట్ సిస్టమ్స్ అని ఒక ఇజ్రాయలీ కంపెనీని అదాని కొనుక్కుంది. అది ఇజ్రాయలీ కంపెనీ, ఇజ్రాయెల్కి సప్లై చేస్తున్నటువంటి కంపెనీ. వీళ్ళు షేర్ మార్కెట్లో దాన్ని స్టాక్స్ కొనేశారు కాబట్టి వీళ్ళ కంపెనీ అయింది. వీళ్ళే ప్రత్యేకంగా స్టార్ట్ చేసి వాళ్ళు తయారు చేసి ఇజ్రాయెల్కి అమ్మారా అంటే కాదు. ఆల్రెడీ ఇజ్రాయెల్ కస్టమర్గా ఉన్నటువంటి ఒక కంపెనీని వీళ్ళు కొనుక్కున్నంత మాత్రం వాళ్ళు సప్లైలు ఆపేయాలా, వాళ్ళ కస్టమర్లు పోగొట్టుకోవాలా? అక్కర్లేదు కదా. రెండవది, అదానీ గ్రూప్ చాలా స్పష్టంగా క్లారిఫికేషన్ ఇచ్చింది. మేము ఫుల్ డ్రోన్ ఇవ్వలేదు, హెర్మిస్ 900 అన్నటువంటి డ్రోన్స్ని ఒక 20 డ్రోన్స్ ఏదో పంపించారు అంటున్నారు. ఇవి దాని యొక్క బాడీ, దానికి సంబంధించిన కొన్ని దృష్టి 10 డ్రోన్స్ అని అన్నారు. పేరు ఏదో ఉండొచ్చు, హెర్మిస్ 900. వీళ్ళు బహుశా ఇండియన్ పేరు పెట్టుకుంటారు. వీటికి అన్నిటికి కూడాను ఫుల్ డ్రోన్ ఇవ్వలేదు వాళ్ళు. ఓన్లీ దానికి బాడీ కొన్ని కాంపోనెంట్స్ మాత్రమే ఇచ్చారు. మిగతాది ఇజ్రాయెల్ వాళ్ళు అసెంబ్లీ చేసుకున్నారు, వాడుకున్నారు వాళ్ళు. ఇంకొక పాయింట్, భారతదేశం ఏమైనా ఎక్స్పోర్ట్ చేయకూడదామని ఏమైనా రెస్ట్రిక్షన్స్ పెట్టామా? ఇప్పుడు వైర్ ఆర్టికల్ ఏం చెప్తున్నాడంటే యునైటెడ్ నేషన్స్ ఎంబార్గో ఆన్ సప్లై ఆఫ్ మిలిటరీ ఎక్విప్మెంట్ ఇజ్రాయెల్ అంటున్నాడు. అంటే ఇజ్రాయెల్కి ఆయుధాలు సరఫరా చేయకూడదు అని యునైటెడ్ నేషన్స్ చెప్పింది అంటాడు. ఎక్కడ చెప్తున్నాం చెప్తే మరి అమెరికా ఎందుకు ఇస్తుంది, ఫ్రాన్స్ ఎందుకు ఇస్తుంది, జర్మనీ ఎందుకు ఇస్తుంది, యూకే ఎందుకు ఇస్తుంది? దీని గురించి ఎందుకు మాట్లాడరు? మరి యునైటెడ్ నేషన్స్ ఎంబార్గో అంటూ ఉంటే కనుక ఇక్కడి నుంచి సప్లైస్ అంతా దాని గురించి ఏం మాట్లాడతారు మీరు? కాబట్టి అటువంటి ఎంబార్గో లేదని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ప్లస్ భారతదేశం మన ప్రైవేట్ రంగం, అది అదాని ప్రైవేట్ రంగ సంస్థ, ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఎవడైనా ఆపేయడానికి. మన భారతదేశానికి మన రక్షణకు సంబంధించినటువంటి అంశాల్లో ఏమైనా ఇబ్బందులు వస్తే, ఫర్ ఇన్స్టెన్స్ వీళ్ళు పాకిస్తాన్కి అమ్ముకోవడమో లేదా మన శత్రు దేశం అయినటువంటి చైనాకి అమ్మడం, ఇటువంటివి చేస్తే బహుశా రెస్ట్రిక్షన్స్ పెట్టచ్చు. కానీ ఇతరత్ర ప్రపంచంలో వాళ్ళు అమ్మకాలు చేసుకుంటే దాన్ని ఎలా ఆపుతాం మనం? కరెక్ట్. పైపెచ్చు ఈ ప్రభుత్వం యొక్క పాలసీయే గత 4-5 సంవత్సరాలుగా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఉండాలి అని నిర్ణయించుకున్నారు. 2022-23 సంవత్సరంలో 13,000 కోట్ల ఎక్స్పోర్ట్ చేసింది భారతదేశం. ఈ సంవత్సరం అంటే 23-24 సంవత్సరంలో 21,000 కోట్ల ఎక్స్పోర్ట్ చేసింది మన దేశం. మనం చేసాం మనం. అంటే ఒక ఎక్స్పోర్ట్ దేశంగా ఎదుగుతున్నాం మనం. ఈ ఎక్స్పోర్ట్స్ ఎందుకు మనం కాదనాలి మనం? ఇవన్నీ ఒక ఎత్తు. రెండవది, మనం ఇందాక అనుకున్నట్టు హైఫా పోర్ట్ అనేది అదానికి వచ్చింది. అది చైనాని అక్కడి నుంచి పారదోలి మనకు అదానికి ఇవ్వడం జరిగింది. అది అమెరికా ఒత్తిడి వల్ల ఇజ్రాయెల్ చైనీస్ కంపెనీని తీసేసి అదానికి హ్యాండ్ ఓవర్ చేశారు. అలాగే గ్రీస్లో కూడా మనకు 2 పోర్ట్స్ రాబోతున్నాయి. అవి కూడా అదానీ బహుశా హ్యాండిల్ చేయొచ్చు, లేదా ఒకటి అదానీ ఒకటి LNT హ్యాండిల్ చేయొచ్చు బహుశా. సో ఈ కారిడోర్ అంతా కూడా మనం సెక్యూర్ చేసుకుంటున్నాం. మరి ఇజ్రాయెల్ తోటి అంత పెద్ద హైఫా పోర్ట్ అదానీ చేతిలో ఉన్నప్పుడు మరి మిగతా ఇతరత్ర బిజినెస్ ఉండకూడదని ఏమైనా చెప్పగలమా మనం? కరెక్ట్. సో ఏ అంశంలో వీళ్ళు చెప్తున్నారు, దానికి ఏమైనా చిత్తశుద్ధి ఉందా అంటే లేదు. సో ఇదంతా ఏకపక్షంగా వాళ్ళు చెప్తున్నారు. సో అందుకని ఏదో ఒక బూగి చేయాలి అని చెప్పి ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసే దృష్టిగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఏ యాంగిల్లో చూసినా ఇది చట్టవిరుద్ధం కాదు, మన దేశ చట్టవిరుద్ధం కాదు, ఇంటర్నేషనల్ చట్టవిరుద్ధం అంతకంటే కాదు. ప్లస్ వీళ్ళు నిజంగా వాళ్ళని చంపడానికి పంపించలేదు. ఫర్ ఇన్స్టెన్స్ పాకిస్తాన్ బ్రిటన్కి వాళ్ళు మిసైల్స్ అమ్మారు. మిసైల్స్ కదా ఏమంటారంటే షెల్స్ అమ్మారు. 155 mm క్యాలిబర్ షెల్స్ అమ్మారు. వాళ్ళు అమ్మింది ఎవరికి? యూకేకి అమ్మారు. యూకే ఏం చేసింది? గతంలో యుక్రెయిన్కి పంపించేది. ఇజ్రాయెల్కి ఎప్పుడైతే అవసరం వచ్చిందో పాకిస్తాన్ నుంచి కొన్నటువంటి ఈ షెల్స్ని ఇజ్రాయెల్కి పంపించారు. ఓకే. అంటే ఏంటి? పాకిస్తాన్ ఇజ్రాయెల్కి అమ్ముతోందని అర్థం.
అంతే కాదు, అంతే కదా. కరెక్ట్. సో ఏ కంపెనీ, ఒక కంపెనీ 2 కంపెనీలు కొనుక్కుంటున్నాయి, ఒక నమ్ముతున్నాడు కొంటున్నారు, అంతే. ఇట్స్ కమర్షియల్ డీల్. కరెక్ట్. దాన్ని ఒక రంగు పులిమి దానికి ఏదో పెద్ద బూచిలా చూపించేటువంటి ప్రయత్నం వీళ్ళు వైర్ వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇదంటే ఏంటంటే ఫస్ట్ చైనా ఒక అజెండా. అంటే ఇప్పుడు దీన్ని ముందుకెళ్తే ఏమవుతుంది, రాహుల్ గాంధీ ఏమంటాడంటే భారతదేశం పనిచేస్తుందే అదాని కోసం అనే ట్విస్ట్ ఇచ్చేస్తారు. కరెక్ట్. సో ఇటువంటివి చాలా ఉంటాయి. ఈ టెక్నికాలిటీస్ ఇవన్నీ ఉండవు. కరెక్ట్. ఎందుకంటే అదానిని ఎందుకు టార్గెట్ చేయాలంటే అదాని చేస్తున్నది చైనాకు దెబ్బ కాబట్టి చైనాని సమర్థించడానికి బాస్ కాబట్టి ఆబ్వియస్లీ, ఎందుకంటే వాళ్ళతోటి లోపాయకార ఒప్పందం కూడా ఉంది, ఎంఓయూ ఉంది. సో ఆబ్వియస్లీ వాళ్ళ రక్షణ, వాళ్ళ సపోర్ట్ కింద వాళ్ళు వచ్చేస్తారు. వైర్కి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలుసు. కరెక్ట్. ఆబ్వియస్లీ వాళ్ళ బాసెస్కి వాళ్ళు సపోర్ట్ చేసే దిశగా వీళ్ళు ఇటువంటి ఆర్టికల్స్ రాస్తారు. సో మన దేశం ఇజ్రాయెల్ తోటి నార్మల్ వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు పెట్టుకున్నాం మనం. నార్మల్ వాణిజ్యపరమైన సంబంధాల్లో ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటే వాళ్ళ దగ్గర మనం కొనుక్కుంటాం, మన దగ్గర వాళ్ళు కొనుక్కుంటారు. ఇది నార్మల్గా నడుస్తుంది. వాళ్ళు యుద్ధం చేస్తున్నారో చేయట్లేదో దానికి సంబంధం లేదు. యుద్ధం చేస్తున్నప్పుడు మనం సప్లై చేయకుండా శాంతిగా ఉన్నప్పుడు సప్లై చేస్తే ఏం లాభం? ఓకే. కాబట్టి ఏ యాంగిల్లో చూసినా ఈ వైర్కి చిత్తశుద్ధి లేకుండా వీళ్ళు ఒక విధమైన ఫాల్స్ నేరేటివ్ క్రియేట్ చేశారని స్పష్టంగా అర్థమవుతుంది.